భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణములోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి కేశవ, కృష్ణ, ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరేంటి, ఆ రోజున ఏ దేవుణ్ణి విశేషంగా పూజించాలి, ఆ పూజా విధానము ఏమీ ఎలా ఉన్నది, ఈ విషయాలన్నింటినీ సవివరంగా వివరించి అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో, ధర్మజా, నీకు ఒక ఆశ్చర్యమైన కథను చెప్పాలనుకున్నాను. ఆ కథని ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. నేనేమీ కొత్తగా కల్పించి చెప్పడం లేదయ్యా అని అన్నాడు. నాయనా, ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతము పుణ్యప్రదమైనది, పాపములను హరించునది, సమస్త అభీష్టములను నెరవేర్చునది. ఇటువంటి ఉత్తమమైన వ్రతమును ఆచరించని వారు నరకమును కోరుకునేవారు అని తెలుసుకో అని అన్నాడు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పద్మ అని పేరు. పురాణములో మిక్కిలి ప్రఖ్యాతి చెందినది. భగవంతుడైన హృషీకేశుణ్ణి సంతృప్తిపరచుటకై ఈ వ్రతమును, పురాణగాథను వివరిస్తాను. సావధాన మనస్కుడవై విను. సూర్యవంశములో మాంధాత అనే చక్రవర్తి జన్మించాడు. అతడు భూమండలమంతటికీ చక్రవర్తిగా ఉన్నాడు. సత్యప్రతిజ్ఞ కలవాడు, మంచి ప్రతాపవంతుడు. ఆ సార్వభౌముడు ప్రజలను తన కన్నబిడ్డల వలె ప్రేమించేవాడు, ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతని రాజ్యంలో ప్రజలకు మానసికమైన చికాకులు లేవు, వ్యాధులు లేవు, శారీరకమైన బాధలు, వ్యాధులు కూడా లేవు. అతని రాజ్యంలోని ప్రజలందరూ ఏ విధమైన భయమూ లేకుండా ఉండేవారు. ధనధాన్యములు పరిపూర్ణముగా ఉండేవి. ఆ మహారాజు ధనాగారంలో అన్యాయంగా సంపాదించిన ద్రవ్యము చిల్లిగవ్వ కూడా లేదు. ఈ విధంగా మాంధాత చక్రవర్తి ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ చక్రవర్తికి చాలా సంవత్సరములు గడిచిపోయినాయి. కాని ఒకానొక సమయంలో ఏదో పూర్వజన్మ పరిపాకము వల్లనో అతని సామ్రాజ్యంలో వరుసగా 3 సంవత్సరముల పాటు వానలే కురవలేదు, మేఘుడు వర్షించనే లేదు. 3 సంవత్సరముల పాటు వానలు లేకపోయేసరికి దేశంలోని ప్రజలలో హాహాకారాలు వస్తున్నాయి. ఆకలి బాధలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పంటలు పండకపోవడం వలన ప్రజలు బాధలకు గురయ్యారు. దేవతలను సంతృప్తిపరచడానికై స్వాహాకారములతో యజ్ఞములు, యాగములు జరగడం లేదు. పితృదేవతలకు స్వధాకారములు లేకుండా పోయినాయి. ప్రజలు తమకే తిండి లేక అల్లాడుతుంటే ఇంకా అతిథి సత్కారములు ఏమి చేస్తారు? వేదాధ్యయనములు తగ్గిపోయాయి. ప్రజలలో ఉత్సాహము కూడా తగ్గిపోయింది. అప్పుడు ప్రజలందరూ మహారాజును కలుసుకున్నారు. మహారాజా, కరువు కారణంగా ప్రజలంతా కటకటలాడుతున్నారు. వారికి మేలు చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వర్షములు పడడానికి మేము ఒక ఉపాయాన్ని సూచిస్తాము, జాగ్రత్తగా వినండి. నీరములకు నారములని పురాణములలో పేరున్నది. భగవంతునకు నీరే నివాసస్థానములు. అందువల్లనే అతడు నారాయణుడు అని పిలువబడుతున్నాడు. ఇది ధర్మశాస్త్రములలోని విషయమే. మేఘరూపుడైన భగవంతుడు అంతటను, అన్నింటను, ఎల్లప్పుడూ, అన్ని కాలములందు వ్యాపించి ఉన్నాడు. అతడే వానలు కురిపిస్తాడు. ఆ వానల వలన పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ ఆహారమును తిని ప్రజలు తమ సంతతిని వృద్ధి పొందిస్తున్నారు. వానలు లేకపోవడంతో పంటలు లేవు, ఆహారమూ లేదు. దానితో ప్రజలు ఆకలికే చచ్చిపోతారు. అందువలన మహారాజా, ప్రజల యోగక్షేమములను చూడడం మహారాజు కర్తవ్యం. ఏదైనా పుణ్యకర్మను ఆచరించి ప్రజలు బాగుండేటట్లుగా చూడండి
అని అన్నారు. మహారాజు ప్రజల మాటలు విన్నాడు. వారితో, మహాజనులారా, మీరు చెప్పినది నిజమే. మీ మాటలలో అసత్యమేమీ లేదు. వేదములో అన్నమే పరబ్రహ్మము అని చెప్పబడింది. అన్నమునందే అన్నీ ప్రతిష్ఠితమై ఉంటాయి. అన్నము వలననే ప్రాణులన్నీయూ పుడుతున్నాయి. ప్రపంచమంతా అన్నము వలననే ప్రవర్తిస్తున్నది. ఈ విషయము పురాణములలో విశేషముగా వర్ణింపబడినది. లోకానుభవము వలన కూడా అది సత్యమే అని తెలుస్తున్నది. సజ్జనులారా, దేశాన్ని పరిపాలించే రాజు పొరపాటు చేస్తేనే ప్రజలకు బాధలు కలుగుతాయని పెద్దలు అంటారు. నేను నా బుద్ధితో బాగా ఆలోచించాను. ఎంత వెదికి చూసినా నా వల్ల ఏమి తప్పు జరిగిందో నాకు తెలియడం లేదు. అయినా ప్రజల మేలు కోరుకుంటూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను అని చక్రవర్తి ప్రజలను సమాధానపరిచాడు. మహాబలసంపన్నుడైన చక్రవర్తి తన బుద్ధితో ఒకటి నిశ్చయించుకున్నాడు. జగన్నియంతకు నమస్కరించాడు. మిక్కిలి దట్టమైన అరణ్యానికి బయలుదేరాడు. అక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కనుక వారిని అడిగి కారణం, ఉపాయం తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు. మాంధాత ప్రధానమైన మహర్షుల ఆశ్రమ ప్రదేశములందు సంచరిస్తున్నాడు. ఆ ప్రదేశములన్నీ మహర్షుల తపస్సు చేత వృద్ధి పొందినవి. అలా తిరుగుతుండగా చక్రవర్తికి బ్రహ్మ మానసపుత్రుడైన అంగీరస మహర్షి దర్శనం కలిగింది. ఆ మహర్షి తన యొక్క దివ్య తేజస్సుతో దిక్కులంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు. రెండవ చతుర్ముఖుని వలె విరాజిల్లుతున్నాడు. ఆ మహర్షిని చూడగానే మాంధాత చక్రవర్తి గుర్రమును దిగాడు. మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శరీరమును, మనస్సును, మాటను తన ఆధీనమునందుంచుకొని చేతులు జోడించి మహర్షి ఎదురుగా నిలబడ్డాడు. అంగీరస మహర్షి స్వస్తివచనములతో చక్రవర్తిని ఆశీర్వదించాడు. అతని రాజ్యంలోని 7 అంగముల యొక్క క్షేమ సమాచారములను మహర్షి అడిగాడు. మహారాజు తన సామ్రాజ్యములోని క్షేమ సమాచారములను వివరించాడు. మునీంద్రుని యోగక్షేమములను గురించి అడిగాడు. ఈ విధంగా మహర్షి, చక్రవర్తి పరస్పరము ఒకరి విషయములను గూర్చి మరొకరు తెలుసుకున్నారు. తరువాత మహర్షి మహారాజుని అరణ్యానికి వచ్చిన కారణమేంటి అని అడిగాడు. అప్పుడు మహారాజు వినయ విధేయతలతో తాను అరణ్యానికి వచ్చిన కారణాన్ని వివరంగా చెప్పాడు. నేను ధర్మశాస్త్రమును అతిక్రమించకుండానే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. అయినా కూడా నా సామ్రాజ్యంలో 3 సంవత్సరాల నుండి వానలు లేవు. దీనికి కారణమేమిటని నేను చాలా ఆలోచించాను. కాని నాకు కారణమేమీ తెలియలేదు. నాకు వచ్చిన ఈ సందేహాన్ని తీర్చుకుందామని అరణ్యములలోని ఆశ్రమములను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. నా సామ్రాజ్యంలోని అనావృష్టిని పోగొట్టుకోవడానికి ఏదైనా సత్కర్మను నన్ను ఆదేశించి ప్రజలకు సుఖము కలిగేటట్లు చెయ్యుమని ప్రార్థించాడు. అప్పుడు మహర్షి, సార్వభౌమా, ప్రస్తుతము జరుగుతున్నది కృతయుగము. 4 యుగములలోనూ శ్రేష్టమైనది ఈ కృతయుగము. ఈ యుగములో ప్రజలు వేదమును విశేషంగా అధ్యయనం చేస్తారు. ఈ యుగంలో ధర్మము 4 పాదముల నడుస్తుంది. ఈ యుగములో కేవలము బ్రాహ్మణులే తపోనిష్ఠులై ఉంటారు. ఇతరులు ఎవ్వరూ చెయ్యరు. ప్రస్తుతం నీ సామ్రాజ్యంలో ఒక శూద్రుడు తపోనిష్ఠయందున్నాడు. ఈ అనావృష్టికి ఇదే కారణము. ఆ శూద్రుడు చెయ్యకూడని పని చేస్తున్నందువల్లనే మేఘుడు వర్షించడం మానేశాడు. అతన్ని చంపడానికే ప్రయత్నించు. అతన్ని చంపితేనే నీ సామ్రాజ్యానికి కలిగిన దోషం నశిస్తుంది, అనావృష్టి నివారింపబడుతుంది అని మహారాజుతో అన్నాడు. అప్పుడు చక్రవర్తి, మునిశ్రేష్ఠ, ఆ శూద్రుడు ఏమి తప్పు చేశాడని నేను ఎలా చంపాలి? తపస్సు చేస్తున్నంత మాత్రమునకే చంపవలసిందేనా? అతన్ని చంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. హింసలేని ధర్మానుష్ఠానం ఏదైనా ఉంటే మీరు చెప్పండి. దానిని ఆచరించడం వలన నా రాజ్యంలోని ఉపద్రవం శాంతించాలి.
అటువంటి విషయమును అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు అంగీరస మహర్షి, మహారాజా, ధర్మానికి లక్షణమేంటంటే తనకు ప్రియమైనది అని కూడా అర్థముంది. అందువలన అతన్ని చంపడం నీకు ఇష్టం లేకపోతే మరొక ఉపాయం చెప్తాను, విను. ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో పద్మా అనే పేరుతో ప్రసిద్ధమైన ఏకాదశి వస్తుంది. ఆ రోజున నీవు ఉపవాస వ్రతమును ఆచరించు. ఆ ఏకాదశి ప్రభావము వలన మంచి వర్షము పడుతుంది. ఇది ఖచ్చితము. ఆ వ్రతము సమస్త కార్యములను సిద్ధింపచేస్తుంది, సమస్త ఉపద్రవములను నశింపచేస్తుంది, ఈతి బాధలను శాంతింపచేస్తుంది. కనుక తప్పనిసరిగా నీవు ఆ వ్రతమును ఆచరించు. ఈ ఏకాదశి వ్రతమును నీవు ఒక్కడివే కాదు, నీ ప్రజలు, బంధువులు, పరివారము, కుటుంబములోని వారందరూ కలిసి ఆచరించండి అని చక్రవర్తిని ఆదేశించాడు. ఆ మాటలు విని మాంధాత మహారాజు మహదానందాన్ని పొందాడు. మహర్షి దగ్గర సెలవు తీసుకున్నాడు. త్వరగా తన రాజమందిరానికి చేరుకున్నాడు. ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆషాఢ శుక్ల ఏకాదశి రానే వచ్చింది. ఆ ఏకాదశి నాడు తాను, తన ప్రజలు, 4 వర్ణముల వారు, రాజబంధువులు, పరివారముతో సహా అందరూ ఉపవాసమున్నారు. రాత్రి జాగరణము చేసి వ్రతమును ఆచరించారు. ఈ విధంగా చక్రవర్తితో సహా ప్రజలందరూ ఏకాదశి వ్రతమును ఆచరించేసరికి మేఘుడు కుంభవృష్టిని కురిపించాడు. భూమి అంతా నీటిలో తేలియాడుతున్నది. పంటలు సమృద్ధిగా పండినాయి. భగవంతుని అనుగ్రహము వలన ప్రజలందరూ సుఖమును పొందారు. అందువలన ధర్మరాజా, ఉత్తమమైన ఈ వ్రతము తప్పనిసరిగా చెయ్యదగినది. ఈ ఏకాదశి వ్రతము భుక్తిని, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ప్రజలకు సర్వసౌఖ్యములను ఇస్తుంది. ఈ మహాత్మ్యాన్ని చదివినా విన్నా కూడా సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. ఈ ఏకాదశికే దేవశయని అని మరొక పేరు కూడా ఉన్నది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఈ మహాత్మ్యాన్ని వివరించాడు.